శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత చతుర్దశో అధ్యాయ గుణత్రయ విభాగ యోగం నుండి ఈవేళ మనం 15వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తదా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. అర్జున, రజోగుణము అభివృద్ధి నొంది ఉండగా మరణించువాడు కర్మాసక్తులకు వారి యందు జన్మించుతున్నాడు. అట్లి తమోగుణము అభివృద్ధి నొంది ఉండగా మరణించువాడు పామరుల గర్భములందు లేక పశుపక్షాది హీన జాతులందు పుట్టుచున్నాడు అని చెబుతూ ఉన్నాడు భగవానుడు. రజోగుణాధిక్యత కలిగి మరణించువాడు తన యొక్క సంస్కారమునకు అనుగుణ్యముగానే తిరిగి కర్మాసక్తులయందు జన్మించుతున్నాడు. అట్లు జన్మించి మరల పెక్కు బహిర్ముఖ కార్యములందు విషయాదులందు ప్రవర్తించి తిరిగి మరణించుచు ఈ ప్రకారముగా సంసార బంధము నుండి విడివడక పెక్కు యాతనలను అనుభవించుచు అశాంతి కలిగి ఉండును. ఇక తమోగుణాధిపత్యము ఎక్కువగా ఉండి తమోగుణముతో మరణించినటువంటి వాడు హీన చరితులకు మూఢజనులందో లేక పశుపక్షాదులందో జన్మించును. అట్టి వారెన్ని దుర్భర దారుణ దుఃఖములను అనుభవించవలెనో. కావున అట్టి భయంకర పరిణామములు భీషణ దుఃఖజనక పరిస్థితులు తనకు కలుగకుండా జీవుడు అతి జాగరూకుడై జీవిత కాలమున మరణముదవనన్నప్పుడే ప్రయత్నపూర్వకముగా ఆ రజోగుణ తమోగుణ రూప ఘోర పిశాచములను తన హృదయ గేయము నుండి తరిమివేసి భగవద్భక్తి, వైరాగ్యము, ఆత్మజ్ఞానము ఇత్యాది సద్గుణ రాశిని అలవరుచుకొని ముక్తుడై జన్మ సార్థకత నొందవలయను అని మనకిక్కడ తెలియబడుతుంది. నీ జన్మకు కారణము నీవే అని ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. నీ జన్మకు కారణము నీవే. నీ జన్మకు కారణము నీవు అవ్వడానికి నీ గుణములు ప్రధానమైనటువంటివి. గుణదోషమే కర్మ. ఏ కర్మ చేస్తావో దానికి గుణ ఒక ప్రభావం ఆ కర్మ పైన పడుతుంది. కర్మ ఒకటే అయినప్పటికీ గుణాన్ని బట్టి కర్మ మారుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే కత్తి ఒకటే అయినప్పటికీ డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు అది ప్రాణములను కాపాడుతుంది. మూర్ఖుడి దగ్గర ఉన్నప్పుడు, అసూయ ద్వేషపరుడి దగ్గర ఉన్నప్పుడు అది ప్రాణములను తీస్తుంది. కత్తిది దోషము కాదు, అక్కడ వ్యక్తిది దోషం. ఆ విధంగా ఇక్కడ ఈ యొక్క దేహముది కాదు, ఇంద్రియములది కాదు దోషం, గుణములది. ఈ గుణముల ప్రభావమే మనిషిని నీచ ఉత్కృష్ట జన్మములకు మళ్ళీ జన్మ పరంపరలు కొనసాగుటకు కారణమవుతున్నది. కనుక ఈ గుణములను అరికట్టాలి. గుణములను అరికట్టాలి అంటే ఆహార నియమములు, సంఘ సంస్కారాలు ఇవన్నీ అవసరం. సజ్జనులు సాంగత్యము చేస్తూ సాత్విక ఆహారం తింటూ పరిసరములలో కూడా సాత్విక లక్షణములను అలవరుచుకున్నప్పుడు సత్వగుణం నిండుగా ఉంటుంది అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.